డిసెంబర్ 9 నుంచి జరగబోయే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం అయితే మన ఇండియా స్క్వాడ్ని అయితే రిలీజ్ చేసింది. ఈ స్క్వాడ్లో అయితే కొన్ని రోజులు ఇంజురీతో బాధపడుతున్న హార్దిక్ పాండ్యా అయితే రికవర్ అయ్యి కంబ్యాక్ చేయబోతున్నాడు. అలానే మన ఇండియా ఫ్యూచర్ ఆల్రౌండర్గా భావిస్తున్న నితీష్ కుమార్ రెడ్డిని అయితే ఈ స్క్వాడ్లోంచి డ్రాప్ చేశారు. అలానే ఫ్యూచర్ బిగ్ హిట్టర్గా పేరు పొందిన రింకు సింగ్ని కూడా ఈ సిరీస్ కోసం అయితే డ్రాప్ చేసింది. ఇక ముందుగా మన టీమ్ స్క్వాడ్ విషయానికి వస్తే బ్యాటింగ్స్లో చూసినట్లయితే సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్, జితేష్ శర్మ, అలానే సంజు శాంసన్ అయితే ఉన్నారు. ఇక బౌలర్స్ లిస్ట్లో చూసుకున్నట్లయితే జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, అలానే కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా అయితే ఉన్నారు. ఇక ఆల్రౌండర్స్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆల్రౌండర్స్ అయితే చాలా కట్టుదిట్టంగా అయితే కనిపిస్తూ ఉన్నారు. ఇక ఈ స్క్వాడ్లో చూసినట్లయితే మన ఇండియన్ టీం యొక్క మెయిన్ స్ట్రెంగ్త్ ఆల్రౌండర్లు అని చెప్పుకోవచ్చు. ఎటువంటి ఆల్రౌండర్స్ ఉన్నారంటే హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అలానే శివం దుబే కూడా విత్ ద బాల్ అయితే రీసెంట్గా చాలా బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్ అయితే అందిస్తూ ఉన్నాడు. ఇటువంటి బెస్ట్ ఆల్రౌండింగ్ పర్ఫార్మెన్స్ ప్లేయర్స్ ఉన్న తర్వాత మన ఇండియా అయితే ఈ టీ20 సిరీస్ అయితే 5-0తో తేడాతో గెలిచే అవకాశాలు కూడా లేకపోలేదు. అంత టఫ్గా అయితే కనిపిస్తూ ఉంది. ఈవెన్ మనం ఓడిఐ సిరీస్లో ఎక్కడైతే ల్యాక్ ఆఫ్ పేస్ బౌలింగ్ మిస్ అయిందో అది ఈ టీ20 సిరీస్లో అయితే ఫుల్ఫిల్ కాబోతుంది. మెయిన్లీ జస్ప్రీత్ బుమ్రా లాంటి ఎక్స్పీరియన్స్ వరల్డ్ క్లాస్ బౌలర్ అయితే ఈ సిరీస్కి అందుబాటులో ఉంటున్నాడు, ఆడబోతున్నాడు. అతనితో పాటు వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్ టీ20 బౌలర్ అయిన హర్షదీప్ సింగ్ కూడా ఆడబోతున్నారు. వీరిద్దరు కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉండబోతుంది. ఇఫ్ ఇన్ కేసు గౌతమ్ గంభీర్ అతని యొక్క చీప్ మెంటాలిటీని యూజ్ చేసి హర్షిత్ రాణాను ఓవర్ హర్షదీప్ సింగ్ని తీసుకొస్తే అదైతే చాలా చీప్ మెంటాలిటీ అని చెప్పుకోవచ్చు. హర్షదీప్ సింగ్ని ఓవర్ హర్షిత్ రాణా తీసుకొస్తే అది బెస్ట్ మూవ్ అని చెప్పుకోవచ్చు. ఇలా చేస్తేనే డెఫినెట్లీ మన ఇండియా కొంచెం మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అఫ్కోర్స్ హర్షిత్ రాణా ఫస్ట్ ఓడే మ్యాచ్లో 2 వికెట్లు తీసి బాల్ని మంచిగా స్వింగ్ చేశాడు. కానీ ఆ తర్వాత సెకండ్ ఓడే మ్యాచ్లో అయితే అతడు లిటరల్లీ ఒక టీ20 బౌలర్గా మారిపోయి బీభత్సంగా రన్స్ ఇచ్చాడు. అఫ్కోర్స్ లాస్ట్లో కొంచెం కంబ్యాక్ చేసి ఆ స్లో రన్స్, కట్టర్స్, యార్కర్స్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కూడా అతడు అంత ప్రాపర్గా ఫిట్ అయ్యే బౌలర్ లాగా అయితే కనిపించలేదు టీ20 సిరీస్ కోసం. ఇక వైస్ కెప్టెన్ అయిన శుభ్మన్ గిల్ అయితే అతని ఇంజూరీ నుంచి పూర్తిగా అయితే కోలుకోలేదట. అఫ్కోర్స్ అతడు ఒకవేళ ఆ టీ20 మ్యాచెస్ కల్లా కోలుకుంటే ప్లేయింగ్ 11లో ఆడతాడు, లేదంటే లేదు అని మన బీసీసీఐ అయితే కింద సబ్జెక్ట్ టు కరెక్షన్ అని చిన్న ట్యాగ్ లైన్ లా కూడా కింద వదిలింది. కాబట్టి డెఫినెట్లీ ఇదైతే కొంచెం ఒక న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ శుభ్మన్ గిల్ కూడా ఇంజురీతో ఆడకపోతే డెఫినెట్లీ సంజు శాంసన్ రైట్ ఆన్ వాక్ ఆన్ చేసి పడేస్తాడు. అతడు అద్భుతమైన బ్యాటింగ్ చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ స్క్వాడ్లో ఈ ఫాస్ట్ బౌలింగ్, ఈ బ్యాటింగ్ పక్కన పెడితే మెయిన్లీ స్పిన్ బౌలింగ్ అయితే లిటరల్లీ పీక్స్ అని చెప్పుకోవచ్చు. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ లాంటి మిస్టీరియస్ బౌలర్స్ ఉన్నారు. అలానే ట్రెడిషనల్ ఆఫ్ స్పిన్నర్స్ అయిన అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ కూడా ఈ మ్యాచ్లో డామినేట్ చేయబోతున్నారు. ఇక ఈ సిరీస్లో అయితే కెప్టెన్ సూర్యకుమార్ అయితే తన బ్యాట్ నుంచి రన్స్ అయితే డెఫినెట్లీ రావాలి. లేదంటే అతడు యాజ్ ఏ కెప్టెన్గా సక్సెస్ఫుల్ అయినా కూడా యాజ్ ఏ బ్యాటర్గా అయితే చాలా వరకు ఫెయిల్ అయిపోతూ ఉన్నాడు. అతడు యాజ్ ఏ కెప్టెన్ కాకముందు అతని బ్యాటింగ్ చూస్తే టీ20లో ఏకంగా 4 సెంచరీలు బాదాడు. ఒకటేమో న్యూజిలాండ్కి వెళ్ళి న్యూజిలాండ్లో కొట్టాడు. అలానే ఇంగ్లాండ్కి వెళ్ళి ఇంగ్లాండ్లో కూడా కొట్టిన ఘనత అతనికి మాత్రమే ఉంది. అలానే ఇండియాలో 2 సెంచరీలు అద్భుతమైన బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే కెప్టెన్సీ అతనికి ఒక రెస్పాన్సిబిలిటీని యాడ్ చేశారో అప్పటి నుంచి అతని బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా వరకు తగ్గింది. అఫ్కోర్స్ ఆస్ట్రేలియా సాయిల్లో ఆడినప్పుడు లాస్ట్గా 5 సిరీస్ మ్యాచ్లో అక్కడ 1-2 మ్యాచెస్లో ఇనీషియల్లీ స్టార్ట్ వచ్చింది, కానీ ఆ స్టార్ట్ని బిగ్ నెంబర్స్ కింద కన్వర్ట్ చేయలేకపోయాడు. ఇఫ్ ఇన్ కేస్ ఆ కన్వర్జన్ రేట్ కూడా అతడు ఇంప్రూవ్ చేసుకొని చాలా మంచిగా ఎప్పుడైతే మునపటి సూర్యకుమార్ యాదవ్ అలా ఆడినట్లయితే డెఫినెట్లీ అతని బ్యాటింగ్ అయితే చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. మన టీం కూడా కొంచెం స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. సూర్యకుమార్ యాదవ్ ఒక డిస్ట్రక్టివ్ బ్యాటర్. అతను లిటరల్లీ బాల్ 1 నుంచి 200+ స్ట్రైక్ రేట్ని మెయింటైన్ చేసే అరుదైన ప్లేయర్లలో అతడు ఒకడు. కాబట్టి డెఫినెట్లీ అతడైతే ఆ మునపటి ఫామ్ని అయితే డెఫినెట్లీ తిరిగి అందుకోవాల్సింది. ఇక ఈ స్క్వాడ్లో ఓవరాల్గా చూసినట్లయితే ప్రాపర్ బ్యాట్స్మెన్స్ అయితే ఇద్దరు ఉన్నారు. మిగతా అందరు ఆల్రౌండర్స్ ఆర్ వికెట్ కీపర్స్ ఆర్ బౌలర్సే ఉన్నారు. ఇంకా మనం పచ్చిగా మాట్లాడుకున్నట్లయితే ఈవెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా బౌలింగ్ వేసిన రోజులు ఉన్నాయి. శ్రీలంకలో మీకు గుర్తుకుంటే అతడు యాజ్ ఏ బౌలర్గా 19th ఓవర్ 18th ఓవర్ సంథింగ్ ఆ 2 ఓవర్లలో ఒక ఓవర్ వేసి మ్యాచ్ అయితే ఇండియాకి గెలిపించి పెట్టాడు. కాబట్టి అతను కూడా తీస్తే స్పెషలైజ్డ్ బ్యాటర్ శుభ్మన్ గిల్ ఒక్కడే ఉన్నాడు. అతడు కూడా ఇంజురీతో ఆడతాడో లేదో అన్న చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ టీ20 స్క్వాడ్ చూసినట్లయితే ఫుల్ ఆఫ్ ఆల్రౌండర్స్తో నిండిపోయి ఉంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.